ఏమైంది? ఆడిషన్కి ఒక అబ్బాయి వచ్చాడు. అతన్ని చూసిన తర్వాత ఆ రోల్కి అతనే కరెక్ట్ గా ఉంటాడని నేను బయలుదేరి వచ్చేసాను. కుర్రాడి పేరు? అదేదో పీతో స్టార్ట్ అవుతుందని చెప్పారు. పవన్ కళ్యాణ్ అన్న. కంటెంట్ ఉన్నది కట్ అవుతుంటే చాలు. ఓకే, మీ అర్థం చూసి నేను కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చారనుకున్నాను. అందరికీ నమస్కారం. ఆయన ఎలాంటి సినిమా చేసినా ఆయన పేరు విన్నా కూడా ఆ ప్రకంపనలు అలా వెళ్తూ ఉంటాయి. పవన్ కళ్యాణ్ నేను పవన్ కళ్యాణ్ కి చాలా పెద్ద వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. I love పవన్ కళ్యాణ్. నాకు పవన్ కళ్యాణ్ దేవుడు. వాళ్ళ వ్యత్యాసం ఫైట్ అంతే. భక్తులు పవన్ కళ్యాణ్ సహజత్వంగా మనతో గొప్పగా ఉండదు. తన నేచర్ బట్టి కనుక he will emerge as a politician. కొనడం అమ్మవాడు ఇదే రాజకీయం అదే జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఆడ లోడప్పుడు అతను 2 నిమిషాలు డబ్బు అంటే కేర్ చేయడు, పదవి అంటే కేర్ చేయడం. రౌడిజం చేసేవాళ్ళు, కరప్షన్ చేసేవాళ్ళు మనకు విలువలు చెప్తా ఉంటే నాకు ఉండదు. అందరిలాగా నేను సినిమాలు చేసి డబ్బులు సంపాదించి ఇంట్లో పిల్లలు చూసుకొని వృద్ధాప్యంతో ఓల్డేజ్ లో చచ్చిపోవాలి, ఇవన్నీ కాకుండా వదిలేసి నాదైన పోరాటం చేయగలనా లేదా అని చెప్పి చాలా బలంగా నిర్ణయించుకున్నాను. That's what made me to establish Genesis. కాశీలో దేవుడు మళ్ళీ వచ్చాడు. జనసేనాని పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసిన 2 స్థానాల్లో గొప్పనయ్యాడు. భీమవరం, గాజువాకలో పరాజయం చవిచూశారు. నేను సక్సెస్ కోసం వెయిట్ చేస్తాను, కష్టపడతాను, దెబ్బ తింటాను, కానీ పైకి లెగుస్తాను, బలంగా తెలుస్తాను. పరిస్థితుల ప్రభావం వల్ల ప్రాణాలు వదులుకున్న ఆ రైతు కుటుంబానికి ఈ జేబులో నుంచి డబ్బు ఇస్తున్నాం. ఏ ఊరు డబ్బులు ఇచ్చినా ఏం చేసినా మై కష్టపడి ఇచ్చాడు కానీ ఒకళ్ళ ముంచల మై చెమట తీసి మై కష్టపడి డబ్బులు ఇచ్చాడు. కష్టాలలో ఉన్న ప్రజలకి కన్నీళ్లు తుడిచే పాటించాల్సి. మాలాంటి వాళ్ళకు దేవుడే సరైన కన్న బిడ్డ కూడా చేయలేడు సార్ అంత సాయం. సొంత ఖర్చులు పెట్టుకొని ఆయన ఇట్లా చేస్తున్నాడంటే నిజంగా దేవుడి కన్నా ఎక్కువ సార్. తొందరపడితే చరిత్రని తిరగాలి, ఊరికే చరిత్రని సృష్టించలేము. దానికి కావాల్సిందల్లా చిన్న నిప్పురవ ఆ రోజు కార్చి చంటుకుంది. తెలుగు ప్రజల్ని పట్టి పీడిస్తున్న వైకాపా దుష్ట శక్తులను వేటాడేందుకు ఈ జనసేనాని కదిలింది. ఒక బిందువుగా, ఒక చుక్కగా చేరి సంద్రంగా మారింది. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏముంది?
వాట్ ఈస్ హీ? జన సైనికులు ఉన్నవాళ్ళు తప్పులేదు, అది కూడా విషయం. జగన్ సార్ వెంట్రుకలు కూడా నువ్వు పీకలేవని నేను చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సీట్లోంచి అధిపే దమ్ము శక్తి ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే ఎవరికి లేదు. ఈ సైన్యం ఎవరితో యుద్ధం చేస్తుంది? వాళ్ళు నా వెంట్రుక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఒక రోజున జనసేన పార్టీ భారతదేశంలో పతాకం ఎగరవేసింది. No way Chandrababu Naidu could win the election on his own. Pawan Kalyan playing such an important role in bringing him to power. Known as the power star, and he is actually adding that extra power to this alliance. Credit should be given to one man called Pawan Kalyan. భారతదేశంలో 100% కొట్టామంటే జనసేన. So Pawan Kalyan is the man of the match. వై నాట్ 175 అంటూ తలెగరేసిన జగనాసురుడి కొమ్ములు విరిచేశాడు. వాట్ ఈస్ హీ? చిట్ట చివరికి నోటి నుండి ఒక మాట వెలువడింది. ఆ మాట వినేందుకే ఎంతో ఆతృతగా పవన్ కళ్యాణ్ అనే నేను రాజకీయం అనేది ప్రతికూలంత కాలం పవన్ కళ్యాణ్ అనే పేరు వినబడుతూనే ఉంటుంది. అబ్బాయి రాజకీయాల్లో వాడు ఇదయ్యాడు. వాడు పెద్ద కష్టానికి భగవంతుడు మా అబ్బాయితో మంచి ఫలితం ఇచ్చాడు. అందుకు చాలా సంతోషంగా ఉన్నాను. సరిపోదట మాట ఇదిలో మాట నిజాన్నిలా అనేదిలా ఇవాళ నీ ఎదుట